హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ చేసుకుందామా? అదే ఫ్రెండ్స్, పాలకూరలో సోయా చంక్స్ వేసిన కర్రీ లేదా సోయా చంక్స్లో పాలకూర వేసిన కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, చేసుకుందామా మరి? ముందుగా ఒక బౌల్ నిండా పాలకూర తీసుకుందాం ఫ్రెండ్స్. అది మంచినీళ్ళల్లో బాగా కడిగి సన్నగా తరుక్కోవాలి. ఓకేనా? తర్వాత ఒక 2 కప్స్ సోయా చంక్స్ తీసుకొని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి మొత్తం నీళ్ళని స్క్వీజ్ చేయాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కొని వేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కొని వేసి, ఒక టొమాటో మీడియం సైజ్ సన్నగా తరిగి వేసి, దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియా జీలకర్ర పేస్ట్ 1 టీ స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేయండి. కొద్దిగా ఉప్పు వేసేసి అందులో మనం నీళ్ళు ఏదైతే తీసామో చంక్స్ అందులో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పాలకూర వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలకూర వేసి మూత పెట్టేయండి. జస్ట్ 5-6 మినిట్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోండి అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? కలిపిన తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అది అట్లా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత చూస్తే ఏంటి ఫ్రెండ్స్, అద్భుతం! అద్భుతం అంటే టేస్ట్‌కి టేస్ట్, ఇంకా హెల్దీ కర్రీ. అదే మన సోయా పాలక్ కర్రీ. ఇది మీరు మటన్ కర్రీ అంటారా? లేకపోతే సోయా పాలక్ కర్రీ అంటారా? మీరే తేల్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?